అయ్యప్ప మాలదారుడుపై పోలీసులు దాడి చేసిన ఉదంతం విజయవాడ రజన్ సెంటర్లో వెలుగులోకి వచ్చింది. ప్రశ్నించిన జర్నలిస్టుపై కూడా అదే ఆవేశంతో దాడికి యత్నించి మొబైల్ ఫోన్ లాక్కున్న ఘటన తెలియొచ్చింది. విజయవాడలో భవానీ దీక్షల విరమణ సందర్భంగా జరిగిన వాగ్వాదం కారణంగా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ విలేకరిని బూతులతో దూషించిన ఘటన జరిగింది. గుడి ఎన్ని గంటలకు సార్? గుడి 10 గంటలకు క్లోజ్ అండి. 10 గంటలకు దర్శనాలు ఆపారండి. శ్రీనివాస్ అండి, చెప్తున్నాను కదా, శ్రీనివాసే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. మీరు ఇక్కడ క్లోజ్ చేస్తారా చేయరా? ఎంత అయిందండి? ఎవరు పవర్ పెట్టారు? ఎవరిని కింద సి గారు కొట్టారా? కింద తోసారు. ఏం చేశారు? మిమ్మల్ని మిమ్మల్ని మాల్లో ఉన్న వాళ్ళని కాలర్ పట్టుకొని తోసారు. మిమ్మల్ని మీరు రాలేదా? మాలలో ఉన్న అయ్యప్ప స్వామిని కాలర్ పట్టుకొని ఆయన నువ్వు అమ్ముకునే వ్యాపారస్తుడువా? ఎక్కడి నుంచి వచ్చారండి? మీ పేరేం పేరు? వామేకాల నుంచి వచ్చారు. మిమ్మల్ని ఇక్కడ నుంచి పక్క నుంచి వెళ్ళినప్పుడు మీరు ఏం చేశారు? వెళ్ళిపోరా? ఇక్కడ కస్టమర్ కి చిల్లర వాళ్ళు 10 రూపాయలు ఇద్దాం అని చెప్పి చిల్లర మార్చడం పక్క వెళ్ళాను. బండి తిరగేసారు. నన్ను ఏమో కాలర్ పట్టుకొని వెళ్తావా బండి జీప్ ఎక్కించిన ఈ మొత్తం మీ అన్ని పడగొట్టేశారు ఇక్కడ. ఓకే, ఫోన్ తీసుకున్నారా? ఫోన్ తీసుకున్నారో మరి దాని మీద పెట్టాను. ఫోన్ లాగేసుకున్నారు. ఓకే, మాల్లో ఉన్నవేమో దౌర్జన్యంగా కొట్టి అవన్నీ కింద పడేసి ఫోన్ లాగేసుకున్నారు. జీబ్ ఎక్కించడం కూడా అన్నారా? ఓకే అండి, ఓకే. మీ పేరు సార్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? ప్రెస్ అని చెప్పగానే కొంచెం దూరంగా వెళ్ళి ప్రతి ఒక్క నా కొడుకు ప్రెస్ అని చెప్పుకొని 10th క్లాస్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్క నా కొడుకు ప్రెస్ అని చెప్పుకొని చదివాను సార్ అని చెప్తే డిగ్రీ చదివాడు సార్. అయిన రికార్డింగ్ సార్. నా మొబైల్ తీసుకొని ఆయన సోమశేఖర్ గారు ఉన్నారు కదా, మొబైల్ తీసుకొని వీడియోలు డిలీట్ చేశారు లేదా అడగండి. 4 వీడియోలు డిలీట్ చేశారు. మెయిన్ వీడియోలు అవి. నేను మన స్టేషన్ 12 స్టేషన్లకి నేను రోజు పేపర్ నా మీద కాంప్లిమెంటరీ ఫ్రీగా నేను పంపిస్తున్నా సార్. 12 స్టేషన్ నేను ఫ్రీగా మన గవర్నమెంట్ ఆఫీస్ లో ఫ్రీగా నేనే వేస్తాను సార్. నా శాలరీ నుంచి సార్ ఇదేం సార్? నేను ఇక్కడ రిపోర్టర్ క్రైమ్ బ్యూరో సార్. ఈ ఏరియా నాకు సార్ తెలుసు సార్, నేను ఏరియా చూసుకుంటా ఉంటానండి అని అంటే, ఎవడరా నువ్వు అని అంటున్నాడు. నీకేం పని ఇక్కడ? ఎవడరా నువ్వు అంటున్నాడు. అక్రిడేషన్ చూపిస్తేనే మీకు రిపోర్టర్